న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలు మండలం సింగవరం, సోరాపురం, సమిశ్రగూడెం గ్రామాలలోని పలు చర్చిలలో ఆయన ఈస్టర్ వేడుకలలో పాల్గొన్నారు. ముందుగా సుబ్రాజుపేటలోని బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. శాసన మండలి సభ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల ఖర్చు శేషారావు గారు మరియు శ్రీ గోదావరి ప్రసాద్ గారి సహకారంతో మన ఎమ్మెల్యే అభ్యర్థి పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. అనంతరం నిడదవోలు మండలంలోని సింగవరం గ్రామంలో విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింగవరంలోని జీడిఎం చర్చిలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ విశ్వాసులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సమయంలో మరి నిడదవోలు నియోజకవర్గం నుంచి మరి పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ గారు మన మధ్యకి వచ్చారు. వారు కొన్ని మాటలు చెప్తారని తెలియపడ్డారు. అంబేద్కర్ పెద్దలు ప్రార్థన చేస్తారు. పెద్దలు శ్రీ రాజేశ్వర గారు, ప్రసాద్ గారు, ముఖ్యంగా దైవజనులు, మీకందరికీ కూడా వాక్యాన్ని ప్రబోధిస్తున్న దైవజనులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ యేసు ప్రభువు తిరిగి వచ్చేటువంటి సందర్భంగా ఆనందోత్సాహాలతోటి ఈ పండుగ జరుపుకునేటువంటి రోజు. ఈ సందర్భంగా కరుణామయుడు, దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువుని మీతో పాటు నేను కూడా స్మృతిస్తూ ఆరాధిస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్తాను. చాలా గ్రంథాల్లో మనకి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి మాట కనపడతా ఉంటుంది. శిష్టుల్ని రక్షించాలని, దుష్టుల్ని శిక్షించాలని. ప్రపంచం మొత్తం మీద ఒకే మహానుభావుడు, ఒకే దేవుడు యేసు ప్రభువు మాత్రం దుష్టులను కూడా మనం ఏమైనా సరే వారి పాపాలని కడిగి వేయాలి, వారికి మారు మనస్సు రావాలని చెప్పినటువంటి ఏకైక మహానుభావుడు శ్రీ యేసు ప్రభు గారు అనేటువంటి వారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఆ రోజు ఆయన్ని మొన్న జరిగినటువంటి పండుగ మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే రోజున ఆయన్ని ఎవరైతే సిలువ ఎక్కించారో, సిలువ ఎక్కుతూ కూడా ఆయన తనని తాను హింసించుకుంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాట, ఎవరైతే ఇది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఆ పాపుల మనస్సులు కూడా మార్చాలనేటువంటి మాటే ఆయన చెప్పేస్తుంటే మరొక మాట చెప్పలేదు. లోక కళ్యాణం కోసం, ప్రపంచంలో శాంతి కోసం ఆయన సిలువ ఎక్కారు. అటువంటి యేసు ప్రభు మళ్ళీ తిరిగి ఈ పునరుద్ధానం చెందినటువంటి ఈ రోజు మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండుగ సందర్భం రాజకీయానికి సంబంధం లేని మాట కానీ మీ అందరికీ నన్ను పరిచయం చేసుకోవాలి కనుక నా పేరు కందుల దుర్గేష్. నేను తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ అసెంబ్లీకి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాను. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ శుభ సందర్భంగా యేసు ప్రభు తిరిగి వచ్చినటువంటి సందర్భంగా ఆయన యొక్క రాకడ మనందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొక వారు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
అధికారులు కూడా అధికారులు ఉన్నప్పుడు కూడా అధికారులను కలిపేటప్పుడు కూడా మీ మాటలు ఫలితాలనే సత్యమైన మాటలు నాయన మరి మీ శక్తి ఏమిటో నాయన మీ శక్తి మీద తగ్గించి దేవుడు నాయన మరి నిలబడుతున్నారు ఏమీ జరగదు నాయన ఆశపడి ఏదైతే ఉన్నతమైన నామాన్ని బట్టి బలమైన నామాన్ని బట్టి ఘనమైన నామాన్ని బట్టి తెలుసుకునేందుకు మీరు మీద ఉన్న అన్నవరి శ్రేణి వర్పాలని ఉన్నాను. నాయకత్వం మంజుల దుర్గేష్ గారి నాయకత్వం గురుబల్ శేషరావు గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై టీడీపీ జై జనసేన సింగవరం గ్రామంలో కీర్తిశేషులు బైపే రవికుమార్, కీర్తిశేషులు ఉందుర్తి భాను సత్యప్రకాశ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కందుల దుర్గేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన జై బీజేపీ జాగ్రత్త ప్రసాద్ ఫ్యామిలీ ఫోటో అమ్మ ఎలా వచ్చింది నా ప్రసాద్ ఎలా వచ్చింది ప్రసాద్ బీజేపీ